హాయ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద క్లిక్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. వారాహి అమ్మవారి వీడియోస్ చాలా కలిపి పెట్టాను ఒక వీడియోగా. ఎప్పుడు పెడతాను కదా, ఒకసారి మొత్తం చూడండి. చాలా బాగుంటుంది. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నేను 100 వ్యూస్ 100 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా. వారంలోపు చూద్దాము. దగ్గర 20 నిమిషాల దాకా వస్తాయండి. 20-25 నిమిషాలు. సాయంత్రం కదా, ఎండకి నిద్ర వస్తుంది. అసలు వీడియో పెట్టాలని చెప్పి పెడుతున్నా, కంపల్సరీ పెట్టాలని. నేనైతే కొంచెం ఒంట్లో బాగోక ఎవరి లైవ్ అట్లా వీడియో కంపల్సరీ పెట్టాలి అంటున్నారు కాబట్టి నేను పెడుతున్నానండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎవరు చూడటంలో ఒక్కటి అర్థం చేసుకోండి. ఒక్కసారి మీరు నా దాంట్లో కామెంట్ పెట్టండి. మీ దాంట్లో నా కామెంట్ లేకపోతే అప్పుడు అడగండి, సరేనా? నిజంగా అండి, మీరు కామెంట్ పెట్టగానే చూసి కామెంట్ పెట్టండి. పూర్తిగా కామెంట్ పెట్టడం కాదు. లైక్ కొట్టి మీరు ఎంతసేపు చూసారో అంతసేపు చూసి నిజాయితీగా కామెంట్ పెట్టండి. నేను నిజాయితీగా మీ దాంట్లో చూసి కామెంట్ చేస్తాను. ఎక్కువ వచ్చినట్లు ఏదో కామెంట్స్ పెట్టి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదండి. నిజాయితీగా కామెంట్స్ పెట్టి చూడండి. మీరు ఎంతసేపు చూసారో కూడా కామెంట్లో పెట్టండి. అలాగే అమ్మవారి వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా పెట్టండి. చాలామంది వేరే వాళ్ళు అలా పెడుతున్నారు అని అంటున్నారండి. అలా అనుకోవచ్చు మీరు, కానీ నేను వాయిస్ ఇస్తున్నాను, అలాగే మొత్తం అన్నీ చెప్తున్నాను. మీరు అందరూ అనుకున్న చాలామంది అలా వేరే పెడుతున్నారు. కామెడీగా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ వేరు పెడుతున్నారు. మరి వాళ్ళందరికీ వాచ్ టైం అవుతుంది, మళ్ళీ మనీ యూట్యూబ్లో మనీ వస్తుంది. మరి వాళ్ళందరినీ అంటలేదు ఏంటంటే నన్నే పట్టుకున్న టార్గెట్ చేస్తున్నారు ఎందుకని నాకు అర్థం కావట్లా. అంటే నా వీడియోస్ బాగున్నాయని టార్గెట్ చేస్తున్నారా? ఇలా పెడితే ఎక్కడైనా వచ్చేస్తాయని చాలామంది అలా టార్గెట్ చేస్తారు. అలా కూడా చాలామంది వేరే పెడుతున్నారు. నేను సాంగ్స్ పెడతాను, లాంగ్ వీడియోస్లో మ్యూజిక్ పెడట్లా చాలా వరకు నేను మాట్లాడుతున్నా. అయితే ఎక్కువ మాట్లాడితే మళ్ళీ కొంచెం మందికి ఏంటంటే విసుగు అనిపిస్తుంది అని చెప్పి నేను సైలెంట్గా పెట్టేసి మధ్యలో మాట్లాడుతున్నాను. అర్థం చేసుకొని చాలామంది ఒక బ్రదర్ అలాగే పెట్టాడు, వేరే వాళ్ళు నువ్వు పెడుతున్నావని. వేరే వాళ్ళు ఎవ్వరూ పెట్టలేదండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, నాకు టెంపుల్స్ గ్రూప్ వస్తుంది, ఆ గ్రూప్లోనే నేను పెడతాను అంతేగాని వేరే వాళ్ళు ఏం పెట్టారో అవన్నీ అనవసరం. నాకు వాయిస్ వస్తుంది. మీకు నేను వాయిస్ మాట్లాడుతున్నాను, వాళ్ళ ఒక్కటే పెట్టేసి వాళ్ళ డబ్బింగ్ ఏం చేయట్లేదు కదా. నాకు నచ్చినట్లు నేను వాయిస్ ఇచ్చుకుంటున్నా. కొన్నేమో అవి సాంగ్స్ రానియేమో అలా ఉంచేస్తున్నా. మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టే నేను ఇంకేమేమి చెప్పగలను. మొత్తం చూడండి, నేను మధ్యలో మాట్లాడతాను.
చూశారు కదా ఎలా ఉన్నాయండి, మల్లె పువ్వులతో, లిల్లీ పువ్వులతో, తామర పువ్వులతో, ఎన్ని రకాలండి, చాలా రకాలు ఉన్నాయి. అన్నీ చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. దాంట్లో పెట్టే దీంట్లో పెట్టేయని కాదు, నాకు వచ్చినట్లుగా నేను మాట్లాడుతూ వీడియోస్ పెడుతున్నా. సపోర్ట్ చేయడం ఇష్టమైతే చూడండి, లేదంటే చూడకపోయినా పర్వాలేదు. నాకు సపోర్ట్ చేసినట్టు హెల్ప్ చేసే వాళ్ళే నాకు ముఖ్యం, అంతే అండి. చాలామంది ఇలా అలా అని చెప్పి వీడియోస్ పెట్టడం కూడా చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. మీకు ఏదో వచ్చింది, నేను అన్నీ ఇవే పెట్టలేదు కదా, మధ్యలో మొక్కలు పెడుతున్నాను, నేను చేపలు పెడుతున్నాను, అన్నీ పెడుతున్నా. నేను ఈ ఒక్కటే పెడితే మీరు అనుకోవచ్చు, నేను మధ్య మధ్యలో ఇంట్లో కూడా నేను పెడుతున్నాను. ఇంట్లో చేపలు అలాగే మొక్కలు అవన్నీ పెడుతున్నా. మీరు అవన్నీ చూడకుండా ఉట్టి ఇదే వీడియోస్ పెడుతున్నారని ఎందుకు అంటున్నారు? నేను అలాంటి వాళ్ళకి బ్లాక్ చేసేస్తానండి. ఇంకోసారి నాకు కామెంట్లు అలా పెడతాయి మటుకి. మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే సపోర్ట్ చేయండి, లేదంటే మానేయండి, అంతే. నాకు అలాంటివి పెట్టొద్దు. నాకు వచ్చినట్లుగా నేను పెట్టుకుంటున్నాను. చాలామంది వేరే వేరే వాళ్ళు ఇవన్నీ తీసి పెడుతున్నారు, వాళ్ళు వేరే సాంగ్స్ పెట్టుకోవాలి. నేను అలా ఏం పెట్టట్లేదు, నా గ్రూప్లో వచ్చిన మటుకే నేను పెడుతున్నాను, అంతే అండి. నేను అన్నీ అలానే యూట్యూబ్ ఛానల్లో అన్నీ నేను నా ఇవే పెట్టట్లేదు కదా, నాకు నచ్చినవి పెడుతున్నా, అలాగే మొక్కలే పెడుతున్నాం, అన్నీ పెడుతున్నా. ఒకటి రెండు మధ్యలో వేరే కూడా వస్తాయి చూడండి. నాకు అదే బాధ అనిపించిందండి. నేను అందరికి సపోర్ట్ చేస్తే నాకు ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు. అందుకని నేను నిజంగా చెప్తున్నా, ఈ ఎండలకి ఎలా అయినా నీరసంగా ఉంటుంది కానీ ఎండలు అదిరిపోతున్నాయి, బాగా ఉన్నాయి ఎండలో. అందుకని నేను వెళ్ళట్లా. నాకు ఎవరైతే కామెంట్ చేస్తున్నా వాళ్ళకి తప్పకుండా వెళ్ళి చూస్తున్నాను. ఈ 2-3 రోజుల నుంచి బాగా నీరసంగా ఉందని చూడలేకపోయాను. చూస్తాను ఎవరైనా నాకు నా దాంట్లో కామెంట్స్ అంటే. ఒక అక్క కూడా ఇది పచ్చిమిరపకాయలు చూశాను కామెంట్స్, కానీ చూడలేక నేను ఆన్లో పెట్టేసి కామెంట్ చేశాను. అక్కడ మనకి కామెంట్ వచ్చిందో చేస్తానండి. ఎవరు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని మాట పేరు అంటాను, కానీ నిజంగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అందుకనే అండి, నేను ప్లీజ్ అర్థం చేసుకోండి. మేము మధ్య మధ్యలో కామెంట్ వాయిస్ ఇస్తూ ఉంటాం. మీకు ఇష్టమైన వాళ్ళు, దేవుళ్ళు ఇష్టమైన వాళ్ళు చూడండి. మళ్ళీ దేవుడి కూడా ఎక్కువ పెట్టినా ఎవరు చూడలేదని చూసేవాళ్ళే చూస్తారండి. అలా అని చెప్పి నా ఒపీనియన్ మార్చుకోలేను కదా. చాలామంది దేవుడు ఎవరు చూస్తారా అంటే మరి అంత భక్తిగా ఉన్న వాళ్ళు చూడాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు అంటే ఇష్టం ఉండి నమ్మకం ఉన్న వాళ్ళు చూడాలి. ఓం వారాహి దేవి నమః అని చెప్పి కామెంట్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మొత్తం చూడండి, ఒక 25 నిమిషాలు ఉంది. మీరు చూసినంతే చూడండి, చూసినంత కూడా కామెంట్ చేయండి. నేను ఇంతసేపు చూసాను, కామెంట్ చేయండి. మీకు అంతకన్నా ఎక్కువే చూస్తా కానీ నేను తక్కువ చూడండి. లేదంటే నేను చూడలేకపోయినా వీడియో ఆన్ చేసేనే ఉంచేస్తాను. ఒక్కోసారి నేను ఎవరిదైనా లైవ్ కనబడితే ఆ లైవ్ని కూడా నేను చెప్తాను. ఇలా నేను నేను ఇలా మొత్తం లైవ్ చూశానని చెప్పి కామెంట్ చేస్తున్నా, వాళ్ళు ఆన్ చేస్తాను చెన్నయ్యే. ఒక బ్రదర్ అయితే మటుకి సినిమా షూటింగ్ అవి చూపిస్తూ ఉంటాడు కదా, ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా కూడా లైవ్కి రాలేకపోతున్నా. నాకు అదొకటే బాధ అనిపిస్తుంది. ఆ అన్నయ్య బాబాయ్ అంట, అన్నయ్య అని కూడా అన్ను, నేను ఆయన్ని బాబాయ్ అని పిలుస్తా. నాకు వెళ్తాను ఎప్పుడైనా. నేను ఆయన ఎప్పుడు చూసినా షార్ట్ వీడియోసే చూస్తూ ఉంటారు. అదేమంటే బిజీ అంటున్నాను. ఇప్పుడు అందరికీ బిజీ ఉంటుంది బాబాయ్, అర్థం చేసుకోండి మీరు. ఎందుకంటే మీ లైవ్కు వచ్చేదాన్ని అంతకుముందు వీడియో లైవ్లు చూస్తున్నా, లైవ్ ఆన్ చేసి ఉంచుతున్నా, అయినా మీరు నాకు చూడటం లేదు, నాకు తెలుసు.
ఎందుకంటే ఏదో షార్ట్ వీడియోలో ఏదో ఒకటి లైక్ కొట్టి కామెంట్ పెట్టేసి అలా రెండింటికి చూసి వెళ్ళిపోతున్నారు. అది మీరు సపోర్ట్ చేసినట్లు అవ్వదు. ఎందుకంటే లాంగ్ వీడియోకిను లైవ్కే వాచ్ టైం వస్తుంది. మీరు ఏదో కామెంట్స్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అలా మటుకు చేయకండి. మీరు ఎప్పుడైతే మళ్ళీ వచ్చిన లాంగ్ వీడియో కానీ లైవ్ కానీ చూసి వీడియో లైవ్ది అంటే ఫస్ట్ ఒకటి ఉంది. అది ఎప్పుడో చేపలు తెచ్చిన కొత్తలో అది ఒకటే ఉంచా. మీరు అంతగా నేను లైవ్ చూస్తున్నావు కాబట్టి నువ్వు లైవ్ చూస్తాను అంటే అది ఒక్కటే ఉంది. నాకు ఒక పక్కన వాయిస్ ఇస్తున్న ఆవలింతలు వస్తుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ రావడం అంటే చాలా కష్టం అని చెప్పి నేను ఊరుకున్నా. అది బావే మీరు అర్థం చేసుకుంటారనుకుని మీకే ఎక్కువ మీయే వస్తాయి నాకు వీడియోస్ కానీ లైవ్లు కానీ. అంటే కొత్తగా చేసుకున్న వాళ్ళే కాబట్టి మీ వస్తున్నాయి. మీరు అర్థం చేసుకొని నాకు చక్కగా చేస్తారని అనుకుంటున్నా, సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ప్లీజ్ అర్థం చేసుకోండి. మెయిన్ ఎవరైనా కూడా నాకు ఒక్కటే అండి, ఒక 5 నిమిషాలు అయినా లాంగ్ వీడియో చూడండి ప్లీజ్. నేను అదొక్కటే బతిమలాడుతున్నా. నాకు వాచ్ టైం లేదండి అసలు 1000 కూడా లేదు. నాకు ఇది 3వ సంవత్సరం. మా వారేమో లైవ్ ఇష్టం ఉండదు ఆయనకి, పెడుతుంటే ఊరుకోట్లు అయినా. మీరైనా అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి నాకు. ఎందుకంటే మాకు ఇది వాచ్ టైం అవ్వాలండి. పాత వాళ్ళైనా అర్థం చేసుకొని నాకు కామెంట్ చేయండి చూసి ప్లీజ్. మొత్తం వీడియో చూడండి. నేను మళ్ళీ చివరిలో వాయిస్ ఇస్తాను. ఎందుకని బాగా నీరసంగా ఉంటుంది. అందుకే నేను ఎక్కువ ఎవరి లైవ్కు రావట్లేదు. కావాలంటే చూడండి, ఎవరి లైవ్లో నేను కనబట్టలేదు. సరే అండి, మొత్తం చూడండి.
ఎలా ఉన్నాయండి, బాగున్నాయా? ఇంతవరకు చాలా, ఇది దగ్గర దగ్గర 25 నిమిషాలు ఉంది. నేను ఇప్పుడే చూసా 25 నిమిషాలు. నేను ఏదో 15 నిమిషాలలో ఉందనుకున్నా, 25 నిమిషాలలో ఉంది. చూడండి, మీరు చూసినంత చూసి మేము ఇంత చూసాను కామెంట్ చేయండి, పర్వాలేదు. ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదండి నేను చేయగలను. మీకైనా అర్థం చేసుకోండి. నేను ఇప్పుడైనా వీడియో పెట్టాలన్నారని చెప్పి పెడుతున్నా లాంగ్ వీడియో, ఎందుకంటే నేను లైవ్ పెట్టను కదా, అందుకని లాంగ్ వీడియో పెట్టాలి కాబట్టి పెడుతున్న రోజుకొకటి. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. నిన్న కూడా సాయిబాబాది పెట్టాను, మొన్న బుధవారం కాదు మంగళవారం అమ్మవారిది పెట్టా, బుధవారం ఏం పెట్టలేదు అనుకుంటా, ఏదో మొక్కలతో ఏదో పెట్టాను, సంథింగ్ గుర్తులేదు. రోజుకు ఒక్క వీడియో లాంగ్ వీడియో పెడుతుందండి. ఆ ఒక్క వీడియో చూడండి, చూసి కామెంట్ చేయండి. మేము చూస్తే మొత్తం చూసి కామెంట్ చేయండి. నేను మీరు ఏదో ఒకటి అంత టైం పైన ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఎక్స్ట్రాని చూస్తాను. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అయ్యో నచ్చింది, హార్ట్ తీసుకున్నారు, అసలు ఎంత బాగుంది, నాకు బాగా నచ్చింది, అందుకని నేను పెట్టడం జరుగుతుంది. మీకు ఎలా ఉందో నాకైతే తెలీదు. ఎంత బాగున్నాయో చూడండి, చాలా చాలా బాగున్నాయి కదా, నాకైతే బాగా నచ్చింది. బాగా నీరసంగా ఉంది, అలాగే వేడెక్కువ కళ్ళంతా కూడా నీరు వస్తుంది. నా వాయిస్ని బట్టి మీకు అర్థమయ్యి ఉండాలి నాకు తెలిసి. ఈ ఎండాకాలం కదా, బాగా ఎండలు ఎక్కువ ఉండడం వల్ల బాగా నీరసంగా ఉంటుందండి. అందుకని నేను ఎక్కువ ఎవరి లైవ్కి వెళ్ళటంలో ఏదో ఒక వీడియో పెడుతున్నా, ఎవరైనా నాకు కామెంట్ చేస్తే వాళ్ళకి వెళ్తున్నా, కొంచెం మంది వాళ్ళకు కూడా వెళ్ళట్లా, ఏమనుకోవద్దండి, సారీ అండి, రాలేకపోతున్నాను. నాకు బాగా కళ్ళు తిరగడం నీరసంగా ఉంటుంది, ఎక్కువ ముత్తుగా ఉండేపటికి పడుకుని పోతున్నాను పని చేసుకొని, అందుకనే రాలేకపోతున్నాను, అర్థం చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఈసారి నుంచి కంపల్సరీ ప్రామిస్ చేసి చెప్తాను. నాకు నా లాంగ్ వీడియోలో ఎవరైనా చూసి ఇన్ని నిమిషాలు చూసాను కామెంట్ చేస్తే వాళ్ళకి నేను కంపల్సరీ, నేను చూడకపోయినా ఫోన్ ఆన్లో పెట్టేసి మీది నాకు ఎంతసేపు చూస్తే దానికి ఒక్క 5 నిమిషాలైనా ఎక్స్ట్రాని చూస్తానండి. నిజం చెప్తున్నా నేను. అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎంత బాగున్నాయో చూడండి, హారతి అయ్యి కొన్నేమో గంటలు మోగిచ్చినవి ఉన్నాయండి, కొన్నేమో సాంగ్స్ ఉన్నాయి, అందుకని సాంగ్ ఉన్నాయి సైలెంట్లో పెట్టేసా. ఇక ఒరిజినల్ ఉన్న వీడియోస్ ఉన్నాయి కొన్ని, అయ్యో మామూలుగానే పెట్టాను. ఇది 25 నిమిషాలు ఉంది, ఇప్పటికే 23 నిమిషాలు వచ్చింది. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ నేను ఏ వీడియో